కనిపించవండి. ఆర్బీకల్లో జరిగిన అన్యాయాలన్నీ చెప్పుకుంటూ ఉంటే ఈ డిబేట్ మొత్తం సరిపోదు సార్. మీరు ఒక విశ్లేషకుడిగా వచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు కండువా కప్పుకుని వచ్చారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడాలనుకుంటే మీరు ఆ పార్టీ కండువా వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా వద్దు. సుజాత గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వ్యక్తిగతంగా వద్దు, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 30 seconds. మళ్ళీ అక్షర సత్యం గారు చేస్తారు. గారి గురించి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అంటున్నారు. మీరెవరండి పొత్తుల గురించి మాట్లాడడానికి? రాజ్యాంగంలో ఏమైనా పొత్తులు పెట్టుకోకూడదని రాసుందండి? చట్టాల్లో ఏమైనా ఉందా? అది రాజ్యాంగ విరుద్ధమా పొత్తులు పెట్టుకోవడం? మీరు ఎట్లా అంటారండి పొత్తులు పెట్టుకోలేదని? పొత్తులు పెట్టుకున్నారండి. కాపులు సపోర్ట్ చేస్తేనే గెలిచారు అంటున్నారు. ఇదొకటి కూడా నిరాధారణమైన ఆరోపణ. ఆయన కేవలం కాపుల వ్యక్తి కాదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మా పార్టీలో. అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి. ఈ రోజు 1,00,000 చెరువులు తవ్విస్తే కాపులకు తవ్వించలేదండి. 44 గ్రామాలకు నీటి సదుపాయం కల్పించింది, కాపులకు కల్పించలేదండి. ఆయన ఏం చేసినా అందరినీ ప్రజా సంక్షేమం. రైట్ సుజాత్ గారు అక్షర సత్య గారు చివరిగా చెప్పండి. సుజాత్ గారు సమయం అయిపోయింది. అక్షర సత్య గారు చివరిగా చెప్పండి. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి సార్. లేదంటే వాళ్ళే అబాస్ పాల్గొంటారు. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మీరు నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. రైట్ అక్షర సత్యం గారు చెప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాలయ్యారు. ఈ రోజు సుజాత్ గారు ఓకే, టైం అయిపోయింది. సుజాత్ గారు ప్లీజ్. మాట్లాడేదానికి శాంటిటీ ఉండాలి సార్. నమ్మే విధంగా ఉండాలి. అబద్ధాలు చెప్పొద్దు. దయచేసి ఇటువంటి అబద్ధాలు మాట్లాడొద్దు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏం కనిపించట్లేదండి. ఓకే సుజాత్ గారు సమయం అయిపోయింది. సుజాత్ గారు ప్లీజ్. అభివృద్ధి కనిపించట్లేదండి. సుజాత్ గారు టెండరింగ్ అని చెప్పి ఆపేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? పోలవరాన్ని ఇటుకో కూడా కదపకుండా ఆపేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాటలు ఆడింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా పరిపాలన చేసేసారా? రైట్ సుజాత్ గారు. సుజాత్ గారు సమయం అయిపోయింది. సుజాత్ గారు అన్యదా భావించొద్దు, సమయం అయిపోయింది. అక్షర సత్యం గారు మీరు 1 minute లో కంక్లూడ్ చేయాలి. సార్, నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఏదో సుచరిత గారి గురించో లేదా అనిత గారి గురించో లేదా ఇంద్రారెడ్డి గారి భార్య గారి గురించో మాట్లాడలే. సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నా. హోమ్ మినిస్టర్ గారు పవర్స్ తీసేసి చీఫ్ మినిస్టర్ గారితో పెట్టుకున్నారు. తద్వారా హోమ్ మినిస్టర్ అనే పోస్ట్ వీక్ అయిపోయింది. అట్లే మినిస్టర్స్ కూడా ఒక రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మినిస్టర్స్ పవర్స్ ఇవ్వటం లేదు. ఇవాళ అనుకుంటే సుఖే ఉందన్న. కానీ మా సోదరులు వెంకటేష్ గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం గురించే మాట్లాడుతున్నారు. పాయింట్ నెంబర్ 2, కాపు కార్పొరేషన్ లక్ష్యాలు ఏంటంటే సార్, ఏది పిల్ల స్కూల్ ఆడవాళ్ళకి 40 కాపు చేసిన కాపు నేస్తాలు ఇందాక కాపు కార్పొరేషన్ లక్ష్యాలు. కాపు కార్పొరేషన్ లక్ష్యాలు ఏంటంటే కాపుల్లో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి ఆర్థిక సహాయం చేయరు. కాపుల్లో విదేశీ విద్య చేయడానికి ఆర్థిక సహాయం చేయరు. కాపులకి ఈ కాపు బిల్డింగ్లు విద్యార్థులు చదువుకోవడానికి ఉండడానికి బిల్డింగ్ నిర్మించి ఇలాంటి 6 లక్ష్యాలు ఉన్నాయి సార్. 6 లక్షలు ఇవ్వడం కోసమే చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు ప్లీజ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ లో సంక్షేమ పథకాల్లో భాగంగా కులం పేరుతో విభజించి అదే కాపులకు ఇచ్చారు అంటున్నారు తప్ప కాపులకు 1 రూపాయి ఇవ్వలేదు. ఆ రోజున కాపులు ప్రశ్నించకపోవడం తప్పు. ఈ రోజు ప్రశ్నించాల్సిన బాధ్యత కాపులకు ఉంది. రాజకీయ పార్టీలు ప్రజలందరి గురించి పోరాడతాయి కానీ కాపుల గురించి పోరాడడం. మీకు నిజంగా అన్యాయం, కాపులకు అందరూ అన్యాయం చేశారు. రాజశేఖర రెడ్డి ఎలాగ అన్యాయం చేశాడో, జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడో, చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అన్యాయం చేశారని చెప్తున్నాను. మీకు అలా చెప్పే ధైర్యం లేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. మీరు పోరాడాన్ని సాధించుకోండి. రైట్ సార్. వెంకటేష్ గారు చివరికి ఏమని చెప్పండి ప్లీజ్. వెంకటేష్ గారు ఏం చెప్పాలి? మేము పోరాడాలి, ప్రాణాలు అర్పించాలి. వీళ్ళేమో మా బతుకుల మీద వీళ్ళు అధికారాలు సంపాదించి అధికారాన్ని అనుభవించాలి. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిపి చెప్తున్నారా మీరు? ఎవరైనా నేనేం మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నప్పుడు ఉద్యమం చేసేస్తారు. అక్షర్ సత్యం గారు మీరు మాట్లాడారు కదా. చెప్పండి సుజాత గారు, లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కార్పొరేషన్ నిధులు వాడేశారో వెంకటేష్ గారు తన కన్వీనెంట్ గా మర్చిపోయారండి. అన్ని కులాల గురించి పోరాడతాయి. రైట్, డిబేట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ కలగా పులగం అయిపోయింది. ఎస్ రైట్, ఎస్ ఎస్ ధన్యవాదాలు వెంకటేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలండి సుజాత గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు బాగుందని ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించడం, అదే సమయంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది, మరి మంత్రులు త్వరగా కొంత రియాక్ట్ అవ్వాలని చంద్రబాబు క్లాస్ పీకాలంటాం, మరి రెండూ కూడా జరిగినాయి. అదే సమయంలో మరి ఋషికొండపై ఒక నిర్ణయం కూడా ఇంత ఆలస్యమని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్తున్న కూటమి ప్రభుత్వం